మంజుమల్ బాయ్స్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. పారవా ఫిలిమ్స్ పతాకంపై మరి గోపాలం అనే అతను ఈ సినిమాని సమర్పించి, చిదంబరం దర్శకత్వంలో మరి బాబు షాహీర్, షోబిన్ షాహీర్, శ్వాన్ ఆంటోనీ తదితరులు మైత్రి మూవీస్ పతాకం మీద వాళ్ళు అంటే విడుదల చేయగా, ఈ సినిమా ఆల్రెడీ మలయాళంలో 200 కోట్లు పైన కొల్లగొట్టి సూపర్ సెన్సేషనల్ హైట్గా నిలిచిందని చెప్పి ప్రకటించారు. సో ఈ సినిమా రివ్యూ గురించి వద్దాము. ఇక ఒక సినిమా తీద్దాం నిర్మాత గారు, ఆ సినిమాలో హీరోయిన్ ఉండదు, సెక్స్ ఉండదు, పాటలు ఉండవు, పద్యాలు ఉండవు అని అంటే ఏ నిర్మాత అయినా సినిమా తీయడానికి ముందుకు వస్తాడా? అసలు హీరోయిన్ పాత్రే, ఆడ పాత్రే లేకుండా సినిమా తీద్దామంటే ఈరోజు మరి షోతో ఉన్నటువంటి సినిమాలు తీసేటువంటి సోకాల్డ్ నిర్మాతలు ఎవరైనా ఈ సినిమా తీయడానికి ముందుకు వస్తారా? కానీ చాలా తమాషాగా ఈ సినిమాలో హీరోయిన్ అన్నదే లేదు. హీరోయిన్ పాత్ర లేకుండా మరి ఆడపాత్రలే ఆల్మోస్ట్ కనబడకుండా సినిమా తీశారంటే కథ మీద ఎంత నమ్మకం ఉందో ఆలోచించండి. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది జరిగిన కథ, వాస్తవ పాత్రల్ని కూడా చివరాకరణ చూపించడం జరిగింది. ఇందులో మరి ఆడపాత్రలే లేవంటే ఒక తల్లి పాత్రని చూపించారు. ఆ తల్లి పాత్ర ఎట్లా చూపించారంటే, ఆ పిల్లోడు ఎవరైతే నీళ్ళలో పడిపోతాడో, లోయలో పడిపోతాడో, ఆ లోయలో పడిపోయిన అతను తన జ్ఞాపకాల్లో తన చిన్నప్పుడు ఏం జరిగిందో ఊహించుకుంటూ తన తల్లి తన గురించి ఆలోచించినట్టుగా, తన తల్లి తనను లాలించినట్టుగా ఊహించుకునే సన్నివేశాల్లో మాత్రమే తల్లిని చూపించి, ఆ తర్వాత వృద్ధురాలైన తల్లి మళ్ళీ తను గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి సమయం వచ్చినప్పుడు మళ్ళీ అతన్ని ఓదార్చున్నట్టుగా తల్లి చేయబెట్టినట్టు ఒకటి చూపించారు. తర్వాత వీళ్ళు ప్రయాణానికి వచ్చినప్పుడు రోడ్డు మీద కనబడేటువంటి ఒక చిన్న కొట్టు, భోజనం దగ్గర కొట్టు, ఆ కొట్టు దగ్గర ఒక లేడీ ఉంటుంది, ఒక ఆయన ఆర్ముగం అనే ఒక అతను ఉంటాడు. సో ఆ కొట్టు దగ్గర ఒక లేడీ కనబడుతుంది మనకు. ఆమె అక్క కొంచెం చెప్పవా అక్క అని వీళ్ళు అంటారు. షోబిన్ షాహీర్ హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో శ్రీనాథ్ బసి ఇంకో ముఖ్యమైన పాత్రను, బాలు వర్గీస్ ఇంకొక ముఖ్య పాత్రల్లో, తర్వాత గణపతి ఇంకొక ముఖ్య పాత్రలో, దీపక్ పరంబోల్, తర్వాత అభిరామ్ రాధాకృష్ణను, జేన్ పాల్ లాల్, తర్వాత ఖలీద్ రెహమాను ముఖ్య పాత్రలు పోషించగా, చిదంబరం ఈ సినిమాకి స్క్రీన్ ప్లే డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత షోబిన్ షాహీరు, తర్వాత షాన్ ఆంటోనీ, బాబు షాహీర్ ఇందాకే పేర్కొన్నట్టుగా వాళ్ళు నిర్మాతలు కాగా ముగ్గురు, సుషిన్ శ్యామ్ మ్యూజిషియను, తర్వాత షయూ ఖాలిద్ సినిమాటోగ్రఫీ, వివేక్ హర్షన్ ఎడిటరు. ఈ సినిమా అసలు కాన్సెప్ట్ చూస్తేనే మనకు అసలు గుబురుపాటు కలుగుతుంది, ఎటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారని. వీళ్ళు యాక్చువల్గా ఒక మంచిగా చక్కగా అందరూ ఆడుకుంటూ పాడుకుంటూ మగవాళ్ళకి అందరూ గ్రూప్గా ఏర్పరచుకొని ఒక లోయలు చూడడానికి వెళ్తే, తోలో ఏదైనా వినడానికి సంగీతం ఏదైనా మంచి పాటలు అంటే కమల్ హాసన్ హిట్స్ ఉన్నాయి, ఇది తీసుకోండి అని చెప్పి గుణా సినిమాకి సంబంధించినటువంటి ఒక ఆడియో సీడీ 50 రూపాయలకు అమ్మితే ఆ సీడీ వినుకుంటూ వెళ్ళిన తర్వాత, అరే మనం ఒక ప్లేస్కి వెళ్ళాము, అది గుణా యొక్క షూటింగ్ జరిగినటువంటి స్పాట్ మనం చూడలేదు, మనం వెళ్దామని చెప్పేసి ఆ గుణ స్పాట్కి వెళ్తారు. దానికి యాక్చువల్లీ డెవిల్స్ కిచెన్ అని చెప్పి పేరు ఉంటుంది. ఎందుకంటే అందులో పడ్డ వాళ్ళు ఎవ్వరు కూడా తిరిగి బతికి రాలేదు ఇప్పటిదాకా. సో అటువంటి దగ్గర హీరో అనుకోకుండా ఈ వచ్చిన 5-6 ఫ్రెండ్స్లో ఒక అతను కాల్ జారి ఆ డెవిల్స్ కిచెన్లో పడిపోతాడు. అదేంటంటే అందులో పోయిన వాళ్ళు ఇప్పటిదాకా ఎవరు బతికి రాలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళ్తే, పోలీస్ స్టేషన్లో మీరే చంపేసి ఇచ్చేసారని వీళ్ళని చితకబాతాడు లాఠీతో క్రూరమైన పోలీసు. ఆ తర్వాత వర్షం పడుతుంది. ఆ వర్షం పడితే నీళ్లు పడి ఎక్కడ ఫ్రెండ్ చచ్చిపోతాడని వర్షకు నీళ్ళకి అడ్డుపడతారు. బంధం బాగా చూపించారు. స్నేహితులు ఎంత అందంగా ఆనందంగా పోట్లాడుకొని చేసుకున్నా కూడా ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉంటుందో అతను వదిలిపోవడానికి వీళ్ళకి మనసు రాదు. సో లాస్ట్కు భోజనం పెట్టిన ఆర్ముగం దగ్గరికి వెళ్ళేసి రమ్మని బతిలాడితే, ఆ తర్వాత పోలీసులను రమ్మని బతిలాడి తాడు గీడు అన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు వచ్చిన అధికారి మీద తూతూ మంత్రం చేద్దాం అనుకున్న వీళ్ళ సిన్సియారిటీ చూసిన తర్వాత ప్రయత్నం చేద్దామని చెప్పే పరిస్థితి కింద వ్యక్తి బతికే ఉన్నాడు. అతను జారి పడిపోయేటప్పుడు అతని షర్టు జినిగిపోయి, బనిన్ జినిగిపోయి, అతను ఆ ప్యాంటు కూడా సగం జినిగిపోయి ఎట్లా ఉంటుంది అనేది హీన స్థితిలో బురదలో పడిపోయి ఇరుక్కుపోయి అసలు ఎంత అద్భుతంగా ఆ జారే సీన్ తీర్పించారు, చాలా అద్భుతం. ఆ తర్వాత సముద్రంలో ఒకసారి నీళ్ళలో పడిపోయినప్పుడు ఇతను కాపాడుతాడు, పెద్దవాడు ఇతను ఫ్రెండు కాపాడితే ఏ రకంగా ఇది చేస్తారు. తర్వాత ఇతను పర్వతాల పైకి ఆత్మలాగా తిరుగుతున్నట్టు పిరుదులు మొత్తం బ్యాక్ మొత్తం ఓపెన్గా చూపించారు. అతను నగ్నంగా తిరుగుతూ ఉంటాడు, పైన ఆత్మలాగా చూపించారు. అది బ్యాక్ 2 సార్లు ఆ షాట్ చూపించాడు గుదను. ఆ తర్వాత అతను మొత్తానికి గాయపడి అంత రక్తసిక్తం అయిపోయినటువంటి అతన్ని
తర్వాత హాస్పిటల్లో అక్కడ జాగా లేదు అంటే బాగా ఎక్విప్మెంట్స్ లేవని చెప్పి పెద్ద ఆసుపత్రికి తరలించి ఆడ డిఎఫ్ఓ ఫారెస్ట్ ఆఫీసర్ తెలుసు అని చెప్పి లేడీ మాట్లాడి అతను పంపించి చికిత్స అందించినటువంటి విధానం. ఆ తర్వాత తల్లి వచ్చి అయ్యో నువ్వు లేకపోతే నేను ఏమైపోయేవాడిని రాని కథ ఏం లేదు. జరిగిన సంఘటనని కళ్ళకు కట్టినట్టుగా బోర్లో పిల్లలు పడిపోయేది మనం చూస్తూ ఉంటాం జనరల్లీ. కానీ ఇక్కడ లోయలో పడిపోయిన అతన్ని ఎంత కష్టంగా రక్షించారు. అది ఎంత ఆల్రెడీ ప్రొఫెషనల్స్ కూడా కిందికి దిగడానికి భయపడతారు. రెగ్యులర్గా శవాలు తీసి అతను కూడా భయపడినటువంటి సందర్భంలో ఫ్రెండ్ దిగుతాడు. సో అతను ఎంత కష్టంగా ఒళ్ళు కట్టుకున్న తర్వాత లోపల దయ్యం ఉంటుంది అని ఆ దయ్యం ఉంటుందని ఒక భ్రమ ఉంటుంది. నిమ్మకాయ కట్టుకొని పోతాడు. లాస్ట్కి ఇతను కూడా క్రూరంగా ఎవడరా నువ్వు అని అడుగుతాడు. కిందకి అతను ఎంతో కష్టంగా అతని శరీరం అంతా బక్కచిక్కిపోయి ఎట్లో రకంగా తయారైపోతే అతను ఎంతో కష్టంగా పైకి తీసుకొచ్చి కాపాడడము మంజుమల్ బాయ్స్. ఈ మంజుమల్ బాయ్స్ రాయి మీద రాసుకుంటారు పేర్లు కూడా. సో ఒక విహారంకు పోతే విషాదంగా మారినటువంటి పరిణామ క్రమంలో ఏ రకంగా జరిగింది ఆ లొకేషన్స్ నిజంగా మనం మళ్ళీ ఆ గుణకొండలు చూసినట్టుగా. తర్వాత ఇళయరాజా మ్యూజిక్ విన్న నీ మాటనే పలికిన నేను హృదయమా ఉమాదేవి అంటూ ఉమాదేవి లాగా మనకి కమల్ హాసన్ ఆ సినిమాలో ఏ రకమైన నటనను చూపిస్తాడో, ఆ బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా ఏ రకంగా పాడాడో అద్భుతమైన పాటని ఆ గుణ లొకేషన్ అంటూ దానికి పెట్టినటువంటి పేరు అంతకుముందు వేరే పేరు డెవిల్స్ కిచెన్ పేరు. సో లాస్ట్కు దానికి సీల్ చేసి దానికి ఎవరు తొక్కకుండా కింద పడకుండా కవర్ చేసే విధానంతో సినిమా ఎండ్ అవుతుంది మనకి. మంజుమల్ బాయ్స్ అనేది ఒక అద్భుతమైన సినిమా అని చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో ఇటువంటి కాన్సెప్ట్తో అసలు సినిమా తీస్తారు అని కూడా ఎవరు ఊహించారు. చివరాకరణ ఆ నిజంగా పడిపోయిన వాళ్ళు ఎవరు, కాపాడ వ్యక్తి ఎవరు, అతనికి ఏ రకంగా అవార్డు వచ్చింది అనేది ఆ దృశ్యాలు చూపించడం, ఆ ఫొటోస్ చూపించడం బాగుంది. వర్ణించిన తీరు కూడా బాగుంది. సో మంజుమల్ బాయ్స్ డబ్బింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మలయాళం సినిమా చూస్తున్నట్టు కాకుండా తెలుగు సినిమా చూస్తున్నట్టే. ఆ మధ్య 1917 ఆ సినిమా వచ్చిన తర్వాత 2017 సినిమా వచ్చిన తర్వాత మలయాళం ఫీల్డ్లో తీసేటువంటి గొప్ప సినిమాలు అవి మనకు చూసేటువంటి అవకాశం కలిగింది. మళ్ళీ అటువంటి ఒక గొప్ప సినిమా మంజుమల్ బాయ్స్ 200 కోట్లు సాధించిందంటే ఆ సినిమాలో స్టఫ్ అర్థం చేసుకోవచ్చు. అసలు ప్రధాన పాత్ర స్త్రీ పాత్ర లేకుండా కేవలం తల్లి పాత్ర, ఓ చిన్న అతిథి పాత్ర అయినటువంటి ఒక షాప్ కీపర్ పాత్ర లేడీస్ తప్ప అసలు వాళ్ళిద్దరు కూడా తీసేసి కూడా చేయొచ్చు సినిమా. అసలు ఆడపాత్రే లేకుంటే ఇంకా రికార్డు ఉండేది సినిమా. సో మంజుమల్ బాయ్స్ అనే అద్భుతమైన సినిమా అసలు గ్రామర్ లేకుండా, సెక్స్ లేకుండా, ఎటువంటి వైలెన్స్ లేకుండా కూడా సినిమాని ఎంత బాగా తీయొచ్చో, ఎంత వ్యాపారాంశాలు లేకుండా కూడా జనాల్ని ఏ రకంగా ఆకట్టుకోవచ్చో 200 కోట్ల కలెక్షనే మనకు చెబుతుంది. తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు పుంజుకున్నటువంటి ఈ సినిమా అటు మలయాళం వర్షన్ ఆడుతుంది, తెలుగు వర్షన్ ఆడుతుంది. అన్ని మల్టీప్లెక్స్లో చక్కగా తప్పక చూడవలసిన సినిమా ఇది. సో ఒక గ్రేట్ కాన్సెప్ట్, చాలా అద్భుతంగా తీసినటువంటి సినిమా. చిదంబరం డైరెక్షన్కి, స్క్రీన్ ప్లేకి హ్యాట్స్ ఆఫ్. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగు మనకి వర్షం పడుతున్నప్పుడు ఇంటర్వెల్ పడుతుంది. ఇంటర్వెల్ అయిన తర్వాత మళ్ళీ వర్షం నుంచి కంటిన్యూ చేస్తూ చివరాకరణ ఏ రకంగా కాపాడారన్న దాని మీద చూపిస్తారు. లాస్ట్ కాపాడిన వ్యక్తి ఇంటికి అందరూ వస్తుంటే ఏంట్రా ఏమైనా తప్పు చేసామని ఇంట్లో వాళ్ళందరూ అడిగితే ఆడవాళ్ళందరూ వచ్చి అతన్ని ఇది చేయడము, ఆ తల్లి వచ్చి ఆయనను కౌగిలించుకొని ఎంతో ఓదార్చినటువంటి తీరు చూస్తుంటే మనకి చాలా హృదయం ద్రవించేటువంటి ఒక అద్భుతమైన సందర్భం కనబడుతుంది మనకి. మంజుమల్ బాయ్స్ పేరు తగ్గట్టు ఒక అందమైన సినిమా. అదే టైటిల్తో తెలుగులో విడుదలైనటువంటి సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఇంకా సినిమా నిడివి గురించి మనం మొదట్లో చెప్పుకోలేదు కదా. సినిమా నిడివి వచ్చి 2 గంటల 15 నిమిషాలు. అడ్వెంచర్ డ్రామా థ్రిల్లర్. యూ సర్టిఫికేట్ 5 ఏప్రిల్ 2024 శనివారం రోజు ఈ సినిమా విడుదల కావడం జరిగింది. సో ఇదండి రివ్యూ విశేషాలు. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. అందరికీ నమస్సులతో మీ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.